గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల 50 సంవత్సరాల కళ గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది 2019కి ముందు దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్ మోడర్నైజేషన్ రెండిటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, నేను ముఖ్యంగా, ఎందుకంటే మా ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి ఎక్స్టెన్షను ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 47 కిలోమీటర్ల ఛానల్ ఇంకొక 27 కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది. దీనివల్ల ఆయకట్టు 9,600 ఎకరాలు ఇప్పుడు ఉంటే అది 38,400 ఎకరాలు అడిషనల్గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి. అందులో ప్రత్తిపాడు ఒక్కదానికి 27,000 ఎకరాలు ప్రయోజనం పొందుతుంది. ప్రత్తిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు 39 గ్రామాలకి ఇది పూర్తిగా, అంటే 130,000 మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇంకో 10 గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఎందుకంటే ఇనీషియల్గా కెనాల్ నేరోగా ఉంది, టైల్ ఎండ్కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి. సో ఈ ఛానల్లో 4 టోటల్గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు. ఒకటి మంగళగిరి దగ్గర, తర్వాత మధ్యలో ఇంకొక 3 లిఫ్ట్లు, టోటల్ 4 లిఫ్ట్లు కలిపి 441 ఎకరాల భూసేకరణ జరగబోతోంది ఇందులో. సో ఇది టోటల్గా ఈ గుంటూరు ఛానల్కి సంబంధించినటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి, రామాంజనేయులు గారికి, దీన్ని తీసుకొని వర్క్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, నిమ్మల రామానాయుడు గారికి, పయ్యావుల కేశవ్ గారికి, అందరికంటే ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలవబోతా ఉన్నారు ఈ ప్రాజెక్టు వల్ల. ఎందుకంటే ఇది అంత ప్రధానమైనటువంటి అంశం ఈ ప్రాంత వాసులకి. ప్రాజెక్టు అప్రూవ్ చేయించడమే కాదు, దీనికి అడిషనల్గా ఈ 400 కోట్లే కాకుండా మోడర్నైజేషన్ అనేది ఇంకో ప్రాజెక్టులో మేము పెట్టాం డిపిఆర్ చేసి, దానికి 600 కోట్ల అవసరం. అయితే దాన్ని కూడా నెక్స్ట్ టేకప్ చేస్తాం. మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ని, పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల కాలంలో బయట నుండి చూసిన విధ్వంసం కంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లోన చూస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే గతంలో సంక్షేమం పేరు మీద దోపిడీ జరిగిందో మనం చూసాం. జగనన్న కాలనీల పేరు మీద భూమి దగ్గర నుంచి, దానికి గ్రావెల్లో తోలే దగ్గర నుంచి, కరెంటు స్తంభాల దగ్గర నుంచి ప్రతిదీ దోపిడీయే. జగనన్న కాలనీలు ఏంటంటే దోపిడీ మార్క్కి ఒక నిదర్శనం. ఇవాళ కూడా కళ్ళ ముందు కనపడతాయి ఇవన్నీ. సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అధికారంలోకి రాగానే మేము ఎన్నికలకు చెప్పాం, మీ ఒక్క ఓటు 1000 రూపాయల పెన్షన్ పెంచుతుంది, మీ జీవితాలను మారుస్తుందని చెప్పడం జరిగింది. మరి మంచం మీద ఉన్న వాళ్ళకి ఒక కుటుంబానికి 15,000 రూపాయల పెన్షన్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క ఓటుతో
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ని పూర్తి స్థాయిలో పెంచడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల హామీల్లో అమల్లో భాగంగా ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో 2 అంశాలు ప్రధానంగా పెట్టారు. రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే తల్లికి వందనం పేరుతో రేపు మే నుండి, ఎందుకంటే అటు రైతులకు కానీ స్కూల్స్ కానీ జూన్ నుండి మొదలవుతాయి వ్యవసాయ పనులు కాబట్టి, ఈ 2 పథకాలు మే నెల నుండి ప్రారంభించాలని ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఈ బడ్జెట్లో దానికి కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే ప్రాధాన్యత క్రమంగా ఇరిగేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన పార్లమెంట్ మెంబర్గా, కేంద్ర మంత్రిగా ఇప్పటికే మనం ఈ గుంటూరులో చూస్తూ ఉన్నాం. రకరకాల ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ గురించి రివ్యూ చేయటం కానీ, అలాగే ముఖ్యంగా మన శంకర్ విలాస్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ని విస్తీర్ణం చేసే దానిలో ప్రధాన భూమికి ఎప్పటి నుంచో ఈ గుంటూరు ప్రజల యొక్క డిమాండ్ అది. మరి ఇవాళ దాన్ని కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చి దానికి త్వరలోనే టెండర్లు పిలిచి పని మొదలు పెట్టబోతా ఉన్నారు. ఆ విధంగా కేంద్రం నుండి రావాల్సిన పథకాలు జలజీవన్ మిషన్లో మరి కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా, దాదాపు 23,000 కోట్ల రూపాయల అనుమతులు ఇచ్చినా కూడా కేవలం 2,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం వినియోగించుకోవడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ పథకాన్ని 26తో పూర్తవుతుంది. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞప్తి మేరకు 2028 వరకు కూడా పొడిగించడం జరిగింది. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం దానికి కావాల్సిన నిధులు ఇవ్వటం కూడా సిద్ధంగా ఉంది. దానికి ప్రాజెక్టులు కూడా త్వరలో రూపకల్పన చేసి టెండర్లు పిలిచే విధంగా ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ బడ్జెట్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు, గతంలో ఇందాక చెప్పాము, సంక్షేమం పేరు మీద దోపిడీ చేశారు, అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ప్రయాణించడానికి వీలుగాని రోడ్ల మీద పాట్ హోల్స్ ఏమున్నాయో అవి యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలి అని చెప్పి ప్రభుత్వం నిధులు ఇవ్వటం జరిగింది. ఇవాళ మీరు ఏ రోడ్డు మీద వెళ్ళినా, మీరు ఇదివరకు రోడ్డు మీద వెళ్తే ఒక గర్భిణీ స్త్రీ వెళ్తే అక్కడే డెలివరీ అయ్యే పరిస్థితులు, దాని నుంచి ఇవాళ గుంటలన్నీ కూడా పూడ్చి చక్కగా ప్రయాణించే విధంగా ఇవాళ చేయటం జరిగింది. మిగిలిన పనులు కూడా 1-2 పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం తెలియజేయటం జరిగింది. కాబట్టి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయటం, పేద వర్గాలకు అండగా ఉండటం అనేది ముఖ్యంగా ఇక్కడ ఆలోచన చేయాల్సింది. ఇందాక సహచరులు మాధవ్ గారు చెప్పారు, హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది గతంలో కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకో 30,000 ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే 1,50,000తో పాటు అదనంగా 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడం, అలాగే ఎవరైతే ఎస్సీ బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి అదనంగా 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయటం, ఎస్టీ వర్గాల వారికి 75,000 ఇవ్వాలని నిర్ణయం చేయటం వల్ల పేదవాడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ఇప్పటికే ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం, కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే ముఖ్యంగా మరి ఎన్నో సందర్భాల్లో మన వరదలు వచ్చినప్పుడు కూడా మనం చూసాం, కేంద్ర మంత్రి గారు ఈ మన గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎక్కడైతే అధిక వర్షాలకి పంట నష్టం జరిగిందో ఆ ప్రాంతాలు, మా నియోజకవర్గంతో సహా అన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది. మొట్టమొదటిసారి మనం చూస్తే పంట నష్టపోయిన వారం రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. వారం రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడి ఇవాళ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత విమర్శలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం రైతులు ధాన్యం కొని 1,000 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటే నెలల తరబడిన చెల్లించాల, ఆ డబ్బులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. చెల్లించడంతో పాటు మొన్న ధాన్యం ధర గత 5 సంవత్సరాలు నేను చూసాను, ధాన్యాన్ని ఈ జిల్లాలోనే 1,000 రూపాయలకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి, 1,100కు అమ్ముకున్న రోజులు ఉన్నాయి, 1,200కు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ధర తగ్గితే 1,750 రూపాయలు కనీస గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయిస్తే కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు దగ్గర ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. ఇంతకంటే ఏం చేయాలి ప్రభుత్వం? మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుండి
5 నెలలైన రైతులు డబ్బుల్లో పడాల. కానీ ఇవాళ రైతు దగ్గర ధాన్యం కొనగానే 24 గంటల్లో వాళ్ళకి డబ్బులు పడతా ఉన్నాయి. మీరు అదే గ్యాస్ కనెక్షన్ కూడా తీసుకోండి, తీసుకున్న దానిలో 1 రోజు 2 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకుంటే దానికి సంబంధించిన నిధులు త్వరితగతిన బెనిఫిషరీస్కి అందే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు లేవని మేము చెప్పాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లోటు ఉంది, ద్రవ్య లోటు ఉండొచ్చు, లేకపోతే రెవెన్యూ లోటు ఉండొచ్చు. కానీ ఇది గత 5 సంవత్సరాలలో వాళ్ళు రాష్ట్రం గురించి వదిలేసి దోపిడీ మీద దృష్టి పెట్టారు కాబట్టి దాన్ని సరిచేయడానికి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం కేంద్రం యొక్క సహకారం తీసుకుంటా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కొనుగోలు చేసే విధంగా కూడా చేయటం జరిగింది. అలాగే కాబట్టి దీనిలో నిన్న మొన్న చూసాం మిర్చి ధర నిజంగానే మాకు కూడా రైతులు, ఎందుకంటే గత సంవత్సరం 22,000కి వెళ్ళింది మిర్చి ధర, కానీ రైతులు 27,000 అవుద్ది 30,000 అవుద్ది అని చెప్పి చాలా మంది అమ్మకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. కానీ ఇవాళ మిర్చి ధర అనేది బయట దేశాలతో ఆధారపడి ఉంది కాబట్టి మరి బంగ్లాదేశ్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, ఎక్స్పోర్ట్, వీటన్నిటి పరిణామాల మూలన ధర తగ్గిన మాట వాస్తవం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, గతంలో మిర్చి ధర పడిపోతే 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్కి 1,500 రూపాయలు రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. మొక్కజొన్నకు కూడా ధర లేని పరిస్థితుల్లో క్వింటాల్కి 500 రూపాయలు మొక్కజొన్న ధరకి రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారాన్ని అందించడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రక్తంలో ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి వకాలత మాకు అవసరం లేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆలోచన చేయటం, ఆదుకునే విధంగా చేయటం అనేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేస్తూ ఉంది. అలాగే ఇవాళ మిర్చి రైతుకున్న పరిస్థితుల్లో కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాంట్లో నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కూడా కేంద్ర మంత్రిని కోరటం జరిగింది. దానిలో కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తారు. అలాగే మిగతా పంటలు ఎక్కడ ధరలు తగ్గినా సరే ప్రభుత్వం మార్కెట్ ఇంటర్ఫరెన్స్ కింద కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, ఇది ఒక ప్రజా బడ్జెట్. ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సమతుల్యతతో ఇవాళ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.